హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జనరల్గా మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎంఐ స్మార్ట్ స్పీకరు బిలో 1000 రూపీస్కి ఎలాగా తీసుకోవచ్చు, ఏంటి, ఫ్లిప్కార్ట్లో ఏ కూపన్స్ యూజ్ చేసి మనం అది తీసుకోవచ్చు, అలాగే ఎంఐ స్పీకర్స్తో పాటు ఇంకే ఏ స్పీకర్స్ అలాగే ఇంకే డివైజెస్ అనేవి మనకి సేమ్ ఆఫర్లో వస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. అలాగే మనకి ఇందులో ఎంఐ స్పీకర్తో పాటు గూగుల్ నెక్స్ట్ మినీ కూడాను మనకి జస్ట్ 699కే రావడం జరుగుతుంది అనమాట. సో అది కూడాను మనకి వర్త్ వచ్చేసి జనరల్ నార్మల్ ప్రైసెస్లో అయితే 4000 వర్త్ ఉన్న స్పీకరు ఆఫర్స్లో చూసుకుంటే మనకి 25 అట్లా రావడం జరుగుతుంది. నార్మల్ టైంలో అయితే అది 4000 రూపీస్ వర్త్ ఉన్న స్పీకర్ అనమాట. అది కూడాను మనకి జస్ట్ 700 రూపీస్కి ఎట్లా వస్తుంది ఏంటనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు జస్ట్ ఆ స్పీకర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇందులో మనకి కూపన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కూపన్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ ఏవైతే టీవీస్ కానీ లేదంటే స్మార్ట్ మొబైల్స్ కానీ పర్చేజ్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని కూపన్స్ అనేవి చూపించడం జరుగుతుందన్నమాట. సో ఆ కూపన్ యూజ్ చేసి మీకు ఏవైతే ఇక్కడ చూపించారో వాటిని మీరు తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూగుల్ నెక్స్ట్ మినీ అని చెప్పేసి 2nd జనరేషన్ తాలూకా గూగుల్ స్పీకర్ ఉంది. సో దీన్ని మీరు తక్కువకి ఎలా పర్చేజ్ చేయాలి ఏంటనేది మనం చూసుకుందాం. ఇందులో జనరల్గా దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది గూగుల్ అసిస్టెంట్ అనమాట. అంటే మీరు ఏదైనా ఒక కమెంట్స్ ఇచ్చేటప్పుడు ఇది ఆ కమెంట్స్ని తీసుకొని వాటి తలగా ఆన్సర్స్ అనేవి మనకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇది వాల్ మౌంట్ కూడా సపోర్ట్తో రావడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వాల్కి డైరెక్ట్గా మీరు ఒక పిన్ ఏదో పెట్టేసి దానికి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 2 కలర్స్లో మనకి రావడం జరుగుతుంది అనమాట. ఒకటి వైట్ కలర్ ఉంటుంది, అలాగే బ్లాక్ కలర్ కూడా ఉంటుంది అనమాట. బాక్స్లో మనకి స్పీకర్ ఉంటుంది, అలాగే ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. సో ఇది ఆండ్రాయిడ్ ఓఎస్తో పనిచేస్తుంది అనమాట. పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 5 volts రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఇవి మనకి ఏంటంటే జనరల్గా ఈ స్మార్ట్ స్పీకర్స్ వచ్చేసరికి మనకి పవర్ అనేది ప్లగ్ ఇన్ చేసి ఉంటేనే మనకి ఇవి వర్క్ అవడం జరుగుతుంది అనమాట. నార్మల్గా బ్యాటరీస్తో వర్క్ అయ్యే ఇదైతే ఉండదన్నమాట. సో ఇది మనం బై చేయాలని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడొచ్చు, జనరల్గా 2500 రూపాయలు ఉన్న స్పీకర్ మనకి జస్ట్ ఇక్కడ 699కి చూపించడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి సేవ్ అయ్యేది ఎంత ఉంది, ఇక్కడ 3800 రూపాయలు మనకి సేవ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆఫర్స్ అనేవి ఎలా వస్తాయంటే జనరల్గా ఏదైనా ఒక స్మార్ట్ టీవీ కొనేటప్పుడు మీకు జనరల్గా అక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. అదేంటంటే మీరు ఈ స్మార్ట్ టీవీ కనుక తీసుకున్నట్లయితే లైక్ గూగుల్ అసిస్టెంట్ స్పీకర్ కానీ లేదంటే ఎంఐ స్పీకర్ కానీ లేదంటే ఇక్కడ చూడొచ్చు మీరు M.R.P ఫ్లిప్కార్ట్ స్మార్ట్ స్పీకర్, ఇవన్నీ కూడాను మీకు తక్కువ రేటుకి రావచ్చు అని చెప్పేసి. ఈ M.R.P స్పీకర్ వచ్చేసరికి మనకి జనరల్గా 3500 రూపాయలు ఉన్నది. ఇది కూడా మనకి 999 రూపాయలకి రావడం జరుగుతుంది అనమాట. బట్ ఇది కూడా మనకి November 15 తర్వాత ఈ ఆఫర్ అనేది నాకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే November 15 నుంచి నేను నెక్స్ట్ ఇయర్ January వరకు కూడాను ఇది నేను తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంఐ స్మార్ట్ స్పీకర్ వచ్చేసరికి ఇక్కడ మనకి 3000 రూపాయలు ఉన్న స్పీకర్ అనేది ఇది కూడా మనకి 999కి రావడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడాను ఒక స్మార్ట్ ఫోను అబోవ్ 12,000 లేదంటే 15,000 అబోవ్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఏదైనా మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసినట్లయితే మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసి కూపన్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ మీకు వచ్చిన కూపన్స్ అన్నీ కూడాను ఉంటాయి అనమాట. జనరల్గా ఇది చాలామందికి తెలియని విషయం, ఎందుకంటే ఇదేంటంటే జనరల్గా ఈ కూపన్స్ ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. చాలా వరకు ఇవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక సర్టెన్ టైం అనేది మనకి ఇస్తారు కాబట్టి ఆ టైంలోపు మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 3000 వర్త్ ఉన్న స్పీకర్ జస్ట్ మనకి 999కే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం డెలివరీ అడ్రస్ అవన్నీ ఇచ్చాక కంటిన్యూ కొట్టినట్లయితే పేమెంట్ ఇక్కడ అడుగుతుంది. జస్ట్ మనం ఇందులో పేమెంట్ చేసేసి ఆటోమేటిక్గా మనకి ఈ స్పీకర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆర్డర్ ప్లేస్ చేశాను, 999 ఆల్రెడీ నేను పే చేసేసాను. అలాగే గూగుల్ నెక్స్ట్ మినీ కూడాను నేను 699కే తీసుకోవడం జరిగిందనమాట. సో మనకి ఎంఐ స్మార్ట్ స్పీకర్ అయితే ఆల్రెడీ మనం రివ్యూ చేశాను. అలాగే గూగుల్ నెక్స్ట్ మినీ కూడాను మనకి డెలివరీ ఫ్యూచర్లో వస్తుంది. సో అది వచ్చాక మనం దాన్ని కూడా రివ్యూ చేసి ఆ స్పీకర్కి ఈ స్పీకర్కి కంపారిజన్ కూడా మనం చేసి చూసుకున్నాం. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ స్పీకర్స్ నేను ఎలా తీసుకున్నాను ఏంటనేది మీకు ప్రూఫ్స్తో సహా చూపించాను అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.